హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు అయితే మీ అందరి ముందుకి కూడా సరికొత్త బ్రాస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను చూపించిన బ్రాస్ కలెక్షన్ అంతా కూడా మన స్టోర్లో అంటే ఆర్కే పూజ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్ని ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం. మొదటిగా గజలక్ష్మి అమ్మవారితో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అటు ఇటు ఏనుగులు వచ్చి మధ్యలో అమ్మవారు అలా ఆసనం మీద కూర్చున్నట్లుగా సూపర్ ఫైన్ క్వాలిటీతోని అలానే ప్రీమియం క్వాలిటీతో యాంటిక్ ఫినిష్తో అయితే ఈ గజలక్ష్మి అమ్మవారు అయితే వచ్చారనమాట. చక్కగా మనకి ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రుల్లోని ఈ అమ్మవారిని కూడా పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, అలాగే అభిషేకం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా సాలిడ్ పీస్ హెవీ వెయిట్లో వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే అది. అండ్ తర్వాత వచ్చేసి ఈ కృష్ణయ్య విగ్రహం, గోమాతతో ఉన్న కృష్ణయ్య విగ్రహం అనమాట. ఇది కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవడానికి కానీ డెకార్ పర్పస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా హెవీ క్వాలిటీ ఉన్నవండి, అలానే ప్రీమియం క్వాలిటీ ఉన్నవన్నమాట. మనము చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా మనకి అలానే ఉంటుంది. సో చక్కగా గిఫ్టింగ్ కానీ మన ఇంట్లోకి కానీ తరతరాలు చూసుకోవచ్చు, అంత మంచి క్వాలిటీతో వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అది వచ్చేసి 5 ఇంచెస్లో ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి విగ్రహం. అలానే విగ్రహాలన్నీ పెట్టుకోవడానికి ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న ప్లేట్స్ నుండి పెద్ద ప్లేట్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కొంచెం స్పెషల్ డిస్కౌంట్, అలానే నా తరపు నుంచి ఏదో ఒకటి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా పంపిస్తూ ఉంటానన్నమాట. ప్రత్యేకంగా వీటి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి ప్రత్యేకంగా కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా ఐశ్వర్య గణపతి. ముందు వచ్చేసి లోటస్లో ఉన్న ఐశ్వర్య గణపతి, ఇది వచ్చేసి ఆసనం ఉండి దాని మీద లోటస్ ఉండి గణపతి అయితే వస్తుందన్నమాట. అన్నీ కూడా చాలా సాలిడ్ పీస్లు అండి. ఎవరికైనా గణపతిని గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది, ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక. అలా గణపతుల్లోనే ఒక 3 రకాలైతే వచ్చాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ చిన్న కలసం చెంబులు, ఇది ద్వారబంధం దగ్గర పెట్టుకోవడానికి కానీ దేవుడి గదిలో పెట్టుకోవడానికి కానీ లేదా త్రిమూర్తుల పూజలో ఉపయోగించుకోవడానికి కానీ చక్కగా పనికొస్తుంది. ఈ కలసం చెంబులు వచ్చేసి ఇవైతే కొన్నే స్టాక్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక తొందరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ప్రసాదం బౌల్స్ చాలా సాలిడ్ బ్రాస్ అండి, చాలా హెవీ వెయిట్లో వచ్చాయి. అండ్ అలాగే మంచి డిజైన్తో వచ్చాయన్నమాట. ప్రసాదం పెట్టుకోవడానికి చక్కగా చాలా బాగా పనిచేస్తుంది. అమ్మవార్ల దగ్గర దేవుళ్ళ దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా కొన్నే ఉన్నాయి ఆల్రెడీ. అవి కూడా ఇంతకుముందు ఎవరైతే మనకి ముందు క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి పిక్స్ పెట్టగానే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకున్నారు. సో అవి కూడా కొన్నే ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాలంటే తొందరగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్తోని. అండ్ తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ గిన్నెలు, అలానే నెయ్యి వెన్న పెట్టుకోవడానికి, కొంచెం నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అలానే అభిషేకం చేసుకోవడానికి చక్కగా ఒక 9 గిన్నెలు తీసుకుంటే కూడా చక్కగా అభిషేకం ద్రవ్యాలు వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అవి కూడా చాలా సాలిడ్గా వచ్చాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక ప్రసాదం గిన్నె, చిన్నది హెవీ వెయిట్లో వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 750 గ్రామ్స్ ఇలా హెవీ వెయిట్లో అయితే వచ్చిందనమాట. నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత రథసప్తం వస్తుంది కదా, పాలు పొంగించుకొని నైవేద్యం ప్రిపేర్ చేస్తారు కదా, వాటికి కూడా ఈ నైవేద్యం గిన్నెలు కూడా వచ్చాయి. వీటితో పాటుగా మనకి ఇంకొక మోడల్ కూడా వచ్చింది, బౌల్ అండ్ అలాగే మూత వచ్చింది. ఇది వచ్చేసి మూత లేకుండా వచ్చింది. దీనికి గరిట కూడా వస్తుందండి. అండ్ ఇంకొక దానికి వచ్చేసి గరిట అయితే రాదు. చక్కగా ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే తొందరగా ప్లేస్ చేసుకోండి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తున్నాయి, ఎందుకంటే రథసప్తమి డేట్ అనేది దగ్గరికి వస్తుంది కదా, చాలామంది అయితే బుక్ చేసేసుకున్నారు. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక తొందరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇలాగా మూతతో వచ్చింది, హండీ మోడల్లో వచ్చిందనమాట. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే కాదండి, ఎవరైనా ఒకవేళ లోకల్ వైజాగ్ వాళ్ళు ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మన స్టోర్కైనా వచ్చి అయితే తీసుకోవచ్చు. చక్కగా మీరు స్టాక్ అంతా కూడా చూసుకొని క్వాలిటీ అంతా కూడా చెక్ చేసుకొని తీసుకొని కూడా వెళ్ళొచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే లొకేషన్ అనేది షేర్ చేస్తాను, మీరు అలా కూడా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట.
తర్వాత వచ్చేసి దుర్గాదేవి ఐడల్ అండి. ఎంత బాగుందో, డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మంచి క్వాలిటీతో అయితే వచ్చిందనమాట. అండ్ తర్వాత లోటస్లో ఉన్న లక్ష్మీదేవి, ఈ లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉందో. అసలు ఫేస్ అలా నవ్వుతూ కూర్చున్నట్లు అమ్మవారు అయితే ఉందన్నమాట. లోటస్ కూడా ఎంత బాగా వచ్చిందో అండ్ అమ్మవారి రూపం కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆ ముక్కు కానీ, నేత్రాలు కానీ, ఫేస్ కానీ, ఆ స్మైల్ చూడండి అసలు ఎంత మంచిగా, చాలా పాజిటివ్గా అనిపించింది చూడగానే. ఇవి కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్నాయి. కుంకుమ పూజ చేసుకోవడానికి కానీ, ఇంట్లో నిత్య పూజలకు కానీ అమ్మవారి విగ్రహం కూడా మనకి చాలా బాగా పనికొస్తుంది. 3 ఇంచెస్లోనే ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇవి మనకి కొంచాలు, కుబేర్ కొంచాలు అనమాట. 4 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. చిన్న సైజు అండ్ అలాగే దానికన్నా కొంచెం పెద్ద సైజు, దానికంటే కొంచెం పెద్దది అండ్ అలాగే దానికంటే మరి కొంచెం పెద్దది. పెద్ద సైజు వచ్చేసి మనం నిత్యం బియ్యం కొలుచుకునే పాత్రలో పెట్టుకొని మనము బియ్యం అయితే కొలుచుకోవచ్చు. ఈ కుబేర కొంచెం ఎక్కడైతే ఉంటుందో కుబేర కొంచెంలో వేసిన ఏమైనా సరే తరగనిదిగా ఉంటుందండి. అందుకే కొంతమంది బియ్యం వేసుకుంటారు, కొంతమంది పప్పు దినుసులు వేసుకుంటారు, కొంతమంది కాయిన్స్, కొంతమంది గోల్డ్, అలాగే వెండి, ఇలా మనకి ఏది తరగకుండా ఉండాలి అంటే అది వేసుకుంటారు. కొంతమంది పసుపు కుంకుమలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే కనుక బియ్యం, అలాగే కొన్ని కాయిన్స్, చిన్న బంగారం, చిన్న వెండి, అలానే కొన్ని పప్పు దినుసులు, అలానే కొంచెం పసుపు కుంకుమ అన్నీ కూడా వేసుకొని ఇందులో అయితే పెట్టుకుంటాను. శంకు చక్ర నామం వచ్చి చాలా సాలిడ్గా వచ్చి మంచి ఫినిషింగ్తో అయితే వచ్చిందనమాట. ఇలా 4 రకాలుగా అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చక్కగా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే తొందరగా ఆర్డర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్తోని ప్లేస్ అయితే చేసుకోండి. చక్కగా 4 సైజెస్లో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో వచ్చాయండి. రాగి చాలామంది అడుగుతున్నారు, కాకపోతే రాగి మీద వచ్చిన ఆ శంకుచక్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులకి పోతాయి. ఇలా ఇత్తడి మీద వచ్చినవి అయితే పోవు, ఎప్పుడు కూడా అలానే చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. అందుకే రాగిని అయితే తీసుకురావట్లేదు. మంచి క్వాలిటీతో దొరికితే కనుక ఈసారి రాగి కూడా తీసుకొస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఈ గంగాలం. చాలామంది గంగాలలో ఇంట్లోని నైవేద్యాలు పెట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలోని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది గుళ్ళకి డొనేట్ చేయడానికి 9, 11, 16 అలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. అలా చాలా మట్టుకు అయిపోయండి. చాలామంది గుళ్ళకే ఇవ్వడానికి ప్లేస్ చేసుకుంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే కనుక తొందరగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. కాయిన్స్ వేసుకోవచ్చు, అలానే బియ్యం వేసుకోవచ్చు. బియ్యం వేసుకొని అన్నపూర్ణాదేవిని పెట్టుకోవచ్చు. గుళ్ళకి ఎవరికైనా సరే డొనేట్ చేయొచ్చండి. ఏదైనా చిన్న చిన్న గుళ్ళకి ఇస్తే కూడా చాలా మంచిది. పెద్ద గుళ్ళకి అందరూ ఇస్తారు, కానీ చిన్న చిన్న డెవలప్ అవ్వలేని గుళ్ళకి ఇస్తే కూడా చాలా మంచిదన్నమాట. సో అలా ఎవరైనా పేర్ల మీద ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి సూర్యరథం. ప్రత్యేకంగా ఒక క్లయింట్ అయితే అడిగారనమాట ఈ సూర్యరథం అనేది. సో ఆ క్లయింట్ కోసం అయితే తెప్పించాను. అండ్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్రకారం అయితే తెప్పిస్తాను, అవైలబిలిటీ ఉందో లేదో చెప్పేసి. సో దగ్గర ఒక 4 kgs వెయిట్తోని ఈ 7 గుర్రాలతో ఉన్న సూర్యరథం అయితే వచ్చిందనమాట. అండ్ ఇది చాలామంది డెకార్ ఐటమ్గా పెట్టుకుంటున్నారండి. ఇంట్లో 7 హార్సెస్ ఉంటే చాలా మంచిదని అంటారు కదా, సో అలా పెట్టుకుంటున్నారు. ఉదయం లేచిన వెంటనే చూస్తే చాలా మంచిదని చెప్పి సో క్లయింట్ అయితే అడిగారని చెప్పి తెప్పించాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ప్రకారం తెప్పిస్తాను. అలానే ఈ చిన్నది 3 ఇంచెస్లోని లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ వచ్చిందండి. అసలు అది ఎంత ముద్దుగా ఉందో. కిందన ఆసనం కానీ, పైన లక్ష్మీదేవి అమ్మవారి కూర్చొని చక్కగా అలా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుందా అన్నట్లుగా ఉంది. ఎందులోనే పెట్టుకొని మనము కుంకుమ పూజ చేసుకున్నామంటే అసలు చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులు అవుతున్నాయి కదా, ఒకవేళ ఎవరైనా శ్యామల అమ్మవారి దేవిని పెట్టుకోలేదనుకోండి, ఇలా లక్ష్మీదేవిని అయినా సరే పెట్టుకొని 9 రోజులు కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలానే శుక్రవారం పూట కానీ ఎప్పుడైనా సరే అమ్మవారి కుంకుమ పూజ ఎప్పుడు మంచిది కాదు చెప్పండి. ఎప్పుడైనా సరే చిన్నది పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో అందుకే ఈ చిన్న విగ్రహాలు చాలామంది అడుగుతున్నారని చెప్పి నిత్య పూజల్లో కూడా ఈ విగ్రహం అనేది చాలా మంచిది. అందుకే అంతా కూడా కన్ను అంటే నేత్రాలు కానీ, ముక్కు కానీ అన్నీ కూడా బాగుండో చూసుకొని తెప్పించాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ గోమాతతో ఉన్న కృష్ణయ్య విగ్రహం, చిన్న విగ్రహం. ఇది చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా అడుగుతున్నారు, అందుకని చెప్పి ఇలాంటి విగ్రహాలను అయితే తెప్పించాను. గోపాలకృష్ణ అంటారనమాట. సో ఈ గోపాలకృష్ణ విగ్రహాన్ని కూడా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇస్తే చాలా మంచిది. అలానే దేవుడి గదిలో పెట్టుకుంటే కూడా మంచిదని చెప్పి చిన్న విగ్రహాలని 3 ఇంచెస్లో అయితే తెప్పించాను అనమాట.
అలానే మకర తోరణం ఉన్న వినాయకుడు, చాలామంది మకర తోరణం ఉన్న వినాయకుడిని కూడా అడుగుతున్నారు. అందుకే ఈ మకర తోరణం ఉన్న వినాయకుడిని కూడా తెప్పించాను అనమాట. చాలా బాగుందండి, ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. అండ్ అలాగే సాలిడ్ పీస్, ఇంకా ప్రతిదీ కూడా సాలిడ్ ఐటమ్ అనమాట. ఏవి కూడా ఇందులో లైట్ వెయిట్ లేవు. ఒక్కసారి తీసుకున్నామంటే ఇంకా సంవత్సరాలు తరాలు చూడాల్సిందే. క్వాలిటీ అంత బాగుంటుంది, వెయిట్ కూడా అంత ఎక్కువగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి సాయిబాబా విగ్రహాలు. ఈ మధ్య సాయిబాబా విగ్రహాలు చాలామంది అడుగుతున్నారు. అందుకే సాయిబాబా విగ్రహాలను కూడా ఇంతకుముందు తెప్పించలేదు, కానీ ఈసారి మంచి స్టాక్ అయితే దొరికింది. అందుకనే సాయిబాబా విగ్రహాలను కూడా తెప్పించాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి కింద ఆసనంతో కలిపి 5 ఇంచెస్ అయితే వస్తుంది. నిత్య పూజల్లో కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ఈ శివయ్య విగ్రహాలు. శివయ్య విగ్రహం చూడండి ఎంత బాగుందో, త్రిశూలం పట్టుకొని శివయ్య అలా కూర్చున్నట్లుగా అసలు ఆసనం మీద ఎంత బాగున్నారు, అసలు చాలా బాగుంది. దీంతోపాటు పెద్ద విగ్రహం కూడా వచ్చింది. సోమవారం పూట శివయ్యకి నిత్యం అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ప్రత్యేకంగా శివలింగం పెట్టుకోలేని వాళ్ళకి శివయ్య విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని చెప్పి చక్కగా 2 రకాల శివయ్య విగ్రహాలు అయితే తెప్పించారనమాట. 2 టైప్స్లో ఉన్నాయి. అది చిన్న విగ్రహం, ఇది వచ్చేసి కొంచెం పెద్ద విగ్రహం. అలానే అది వచ్చేసి త్రిశూలం ఒకటే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చక్కగా మనకి డమరకం వచ్చి విగ్రహం అయితే చాలా బాగా వచ్చింది శివయ్యది అయితే. సో 2 రకాలైతే తెప్పించాను. అంటే ఎవరైనా శివలింగం పెట్టుకోలేని వాళ్ళకి ఇదైతే చక్కగా పెట్టుకోవచ్చు దేవుడి గదిలో. అందుకే ఇలా కూడా తెప్పించాను. ఆ తర్వాత మోస్ట్ రిక్వెస్టెడ్, ఎక్కువ మంది ఇంతకుముందు నేను తెచ్చిన తర్వాత అడిగిన విగ్రహాల్లో ఏదైనా ఉంది అంటే అది ఈ లలితాదేవి విగ్రహం అనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఎంతమంది అడిగారో అన్ని విగ్రహాలు కూడా సేల్ అయిపోయి అసలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఆ తర్వాత చాలామంది అడిగారు అదే ముఖవచ్చస్తోని అంతే అందంగా ఉన్న అమ్మవారి విగ్రహం తండి, లలితాదేవి అమ్మవారి విగ్రహం తీసుకుంటామని చెప్పి అన్నారు. సో చాలామంది క్లయింట్స్ డిమాండ్ మేరకు ఇవైతే తీసుకొచ్చాను. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ స్టాక్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇంతకుముందు అడిగిన వాళ్ళందరికీ కూడా పిక్స్ షేర్ చేయడంతో వాళ్ళైతే తీసేసుకున్నారనమాట. సో అందుకే ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి. ఆ తర్వాత వారాహి అమ్మవారి విగ్రహాలు కూడా కొన్ని తీసుకొచ్చాను, అవి కూడా అడిగారని చెప్పి. వారాహి అమ్మవారి విగ్రహాలు కూడా 3 ఇంచెస్లోనే తీసుకొచ్చాను, పెద్ద విగ్రహాలు ఎవరు పెట్టుకోరని చెప్పి. తర్వాత వచ్చేసి అన్నపూర్ణదేవి విగ్రహం అండి. ఇది కూడా చాలా బాగుంది. గరిట బౌలు వచ్చి చక్కగా అమ్మవారి ఆసనం మీద కూర్చున్నట్లు అన్నపూర్ణదేవి విగ్రహం కూడా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఇవి పిల్లల స్టడీ టేబుల్ దగ్గర కానీ, కార్ డాష్ బోర్డ్ మీద కానీ, ఆఫీస్ టేబుల్స్ మీద కానీ ఇది చాలా మంచిది. ముఖ్యంగా కార్ డాష్ బోర్డ్ మీద, పిల్లల స్టడీ టేబుల్స్ మీద, ఆఫీస్ టేబుల్స్ దగ్గర చాలా చాలా మంచిదన్నమాట. కూర్చునే విగ్రహం అలాగే నించునే విగ్రహం 2 కూడా ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇది పెట్టుకుంటే చాలా మంచిది. అలానే ఎవరికైనా సరే కొంచెం హెల్త్ బాగోట్లేదని అనుకుంటే కనుక చక్కగా వాళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే ప్రతిరోజు కూడా సింధూరంతో పూజ చేస్తే చాలా మంచిదండి. ప్రతి మంగళవారం కూడా తేనెతో కానీ లేదా సింధూరంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. సో అందుకే అవి కూడా తీసుకొచ్చాను. అవి కూడా చిన్న విగ్రహాలే, కాకపోతే సాలిడ్ విగ్రహాలు అనమాట. సో టోటల్గా ఇవన్నీ కూడా మన స్టోర్లో